అసలు ఫలించటం అంటే ఏమిటి? యాకోబు యోసేపును గురించి ఒక అద్భుతమైన మాటలు మాట్లాడాడు. 49వ అధ్యాయం 10వ వచనం ఆదికాండం. అది ఖచ్చితంగా మనం చదవాలి. ఫలించటము అంటే ఏంటి? 49వ అధ్యాయము 22వ వచనం, క్షమించు, 49:22. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి వ్యాపించును. యోసేపు ఏమిటట? ఫలించడి కొమ్మ. యోసేపు బహుగా ఫలించాడు. ఎలా? తను ఎక్కడ ఉద్యోగం చేశాడో అక్కడ ఆశీర్వాదం. తన చేతికి ఏ పని అయితే ఇవ్వబడిందో అది ఆశీర్వదించబడింది. తను ఎక్కడ ఉంటే అక్కడ కష్టపడి పనిచేసేవాడు. ఎక్కడ ఉంటే అక్కడ ఆత్మీయంగా జీవించాడు. పరిశుద్ధతను చూపించాడు, ప్రేమను చూపించాడు, మంచితనాన్ని చూపించాడు, దీనత్వాన్ని చూపించాడు, దీర్ఘశాంతాన్ని చూపించాడు, ఆశా నిగ్రహాన్ని చూపించాడు. రా పాపం చేయాలంటే ఆగో, అది నేను చేయను, నిగ్రహము. చెరసాల్లో ఎవరో దిగులుగా ఉంటే దగ్గరికి వెళ్ళి, ఏంటర్రా దిగులుగా ఉన్నారు, ఏమైంది మీకు? మంచితనం. తన జీవితంలో అన్ని వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు దేవుణ్ణి ప్రశ్నించకుండా తన ఆత్మీయతను కాపాడుకోవడం, విశ్వాసం, దీర్ఘశాంతం, దేవుని పట్ల ప్రేమ. ఎక్కడ ఏడ్చినట్టుగా మనకు కనిపించదు. అన్ని కష్టాల్లో కూడా వాటన్నిటిని సంతోషంగానే అంగీకరించాడు. అందరితో సమాధానంగా ఉన్నాడు. తన అన్నయ్యను తనను ద్వేషించినా, దూషించినా, అమ్మేసినా సరే వాళ్ళు వచ్చినప్పుడు కడుపు నిండా భోజనం పెట్టాడు. మీరెందుకు కష్టాల్లో ఉండాలి, కరువులో ఉండాలి, కడుపు కాల్చుకోవాలి, వచ్చేసేయండి, మిమ్మల్ని పోషిస్తా, దేవుడు నన్ను ఫలింపజేశాడో అని చెప్పి తనను కష్టాలు పాలు చేసిన వారిని కూడా మనస్ఫూర్తిగా అంగీకరించాడు. సమాధానం. యోసేపును మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే యోసేపు నిండా కనిపించేదేంటో తెలుసా? ఆత్మఫలం. ప్రేమ కలిగి జీవించాడు. నాన్న నన్ను 17 సంవత్సరాలు చూసుకున్నాడో, కంటికి రెప్పగా మా నాన్న 17 సంవత్సరాలు నన్ను పోషించాడు కాబట్టి మా నాన్న వృద్ధాప్యానికి వచ్చినప్పుడు అన్ని సంవత్సరాలు మా నాన్నని పోషించాల్సిందే. మీరు జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 17 సంవత్సరాలు యోసేపు యాకోబు దగ్గర పెరిగాడు. యాకోబు యోసేపును 17 సంవత్సరాలు పెంచాడు ప్రేమతో. యాకోబును పిలిచాడు, నాన్న వచ్చేసాయి, దేవుడు నన్ను స్థిరపరిచాడు, దీవించాడు, నువ్వెందుకు కష్టాల్లో ఉండాలి, నేను చూసుకుంటానని చెప్పంటే 130 సంవత్సరాల వయసులో, యాకోబు 130 సంవత్సరాల వయసులో యోసేపు దగ్గరికి వస్తే, యాకోబు చచ్చిపోయినప్పుడు 147 సంవత్సరాలు, మొత్తం కలిపి ఎన్ని సంవత్సరాలు యాకోబు యోసేపు దగ్గర ఉన్నాడో చెప్పండి? 17 సంవత్సరాలు ఉన్నాడు. మరి యోసేపు యాకోబు దగ్గర 17 సంవత్సరాలు ఉన్నాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు వినండి, అమ్మ నాన్న దగ్గర మీరు ఎన్ని సంవత్సరాలు అయితే ఉండి వాళ్ళ యొక్క కష్టార్జితాన్ని అనుభవించారో అన్ని సంవత్సరాలు అమ్మ నాన్న నీ దగ్గర ఉండాలి. నీ కష్టార్జితాన్ని బట్టి అమ్మ నాన్నను నువ్వు అన్ని సంవత్సరాలు పోషించాలి. ఇది వాక్యానుసారం. ఈ తల్లిని నీ తండ్రిని సన్మానించో, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఎవడైనా సరే తల్లిని కానీ తండ్రిని కానీ ద్వేషించి దూషించి ఇంట్లోంచి బయటికి గెంటేసి వాళ్ళను వృద్ధాప్యమందో తరిమేసినట్లయితే ఆయుష్ను పోగొట్టుకుంటావు, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావు, ఆత్మీయతను పోగొట్టుకుంటావు, చివరికే అనాథగా మిగిలిపోతావు. జాగ్రత్త. యోసేపు ఫలించడి కొమ్మ, అతని కొమ్మలట బహుగా విస్తరించుడు. ఎంతగా విస్తరించినా తెలుసా అండి? యోసేపు ఫలములు ఐగుప్తు దేశంలో ఉన్న అన్యులు కూడా సమృద్ధిగా తిన్నారండి. అది ఫలించటం అంటే. సహోదరి సహోదరులో, దేవుని పట్ల నీకున్నటువంటి మక్కువ, దేవుని పట్ల నీకున్న విశ్వాసము నేను అనేక మందికి ఆశీర్వాదంగా మార్చాలి. ఈ లోకం నుండి మనం ఏం పట్టుకెళ్ళాం? మళ్ళా చెప్తున్నా, ఈ లోకానికి మనం ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతాం, ఏమీ పట్టుకెళ్ళాం. కాబట్టి బెటర్ ఏంటో తెలుసా? వెళ్ళే లోపట మనం ఏమేమి పంచిపెట్టగలమో అన్ని పంచిపెట్టేస్తే బెటరు. ఒక గురువు గారు 2 శిష్యులను పిలిచి, ఒకడికేమో సంచి నిండా, గోని సంచి నిండా అరటిపళ్ళు పెట్టాడు, ఒకడికేమో ఖాళీ సంచి ఇచ్చాడు. చెప్పాడు, మీరిద్దరు కలిసి సంగారెడ్డి వెళ్ళండి, ఇంచుమించు 100 కిలోమీటర్లు,
నీకేం కావాలో అవన్నీ పోగేసుకుంటూ వెళ్ళు అని చెప్పి ఖాళీ సంచి ఇచ్చాడు ఒక శిష్యుడికి. రెండో వాడికేమో సంచి నిండా బత్తాకాయలు, యాపిల్ పళ్ళు, అరటి పళ్ళు ఇచ్చి పేదవాళ్ళు కనిపిస్తే పంచిపెట్టుకుంటూ వెళ్ళు అన్నాడు. ఇప్పుడు ఎవరిది కష్టతరమైన ప్రారంభమో చెప్పండి? పెద్ద బస్తా ఇచ్చి మోసుకెళ్ళు అని అంటే ఆ శిష్యుడి మీద ఏమో పెద్ద బస్తా, అటుపక్క వాడికేమో ఖాళీ సంచి. ప్రారంభం భలే ఉంది వాడికి, కానీ వీడికి చాలా కష్టంగా ఉంది. ఈ బస్తా మోసుకుంటూ 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 వెళ్తున్నాడు, బరువు మోయలేకపోతున్నాడు. కానీ బరువు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? తన సంచిలో ఉన్న వాటిని పంచిపెట్టేసేయాలి. ఎవరైనా పేదవాళ్ళు కనిపిస్తే ఆ సంచిలోంచి అరటి పళ్ళు ఇస్తున్నాడు. ఎవరైనా ముసలి వాళ్ళు కనిపిస్తే సంచిలోంచి ఆపిల్ పళ్ళు ఇస్తున్నాడు. అలా కనిపించిన పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ బస్తాలో ఉన్నటువంటి ఫలాలు పంచుకుంటూ 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 వెళ్తుంటే పంచే కొలది తన వీపు మీద ఉన్నటువంటి భారం ఏమవుతుంది? తేలికైపోతూ ఉంది. ఇటువైపు వాడేమో ఖాళీ సంచి చిచ్చి నీకేం కావాలో అవన్నీ వేసుకో అని అంటే వీడు దారి పొడుగున కొండ మొదలు పెట్టాడు. అది కొన్నాడు, ఇది కొన్నాడు, ఇది కొన్నాడు, అది కొన్నాడు. పటాన్ చెరువు వెళ్ళేసరికి సంచి మొత్తం నిండిపోయింది. ఇటువైపు వాడికేమో పటాన్ చెరువు వెళ్ళేసరికి సంచంతా ఖాళీ అయిపోయింది. ఇక సంచంతా ఖాళీ అయిపోయేసరికి పటాన్ చెరువు నుంచి ఈ ఖాళీ సంచి మోసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు. అటువైపు వాడేమో నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, అది నాది, ఇది నాది, అది నాది, ఇది నాది, అది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం అని చెప్పి అన్నీ ఆ సంచి నిండా మోసుకుని వేదేసుకునేసరికి వీడు నడవలేకపోతున్నాడు. పటాన్ చెరువు వెళ్ళాడు, పడిపోయాడు, కూలిపోయాడు. ఎవడు తేలిగ్గా వెళ్ళాడు చెప్పండి గమ్యానికి? పంచుకుంటూ వెళ్ళిన వాడే గమ్యానికి తేలిగ్గా వెళ్ళిపోయాడు. సహోదరి సహోదరులు, అది నాకు కావాలి, ఇది నాకు కావాలి, అది నాది, ఇది నాది, అది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం అని చెప్పి నీ ఆత్మీయ జీవితాన్ని లోక ఆశలతో, లోక కోరికలతో, సుఖభోగాలతో నింపే ప్రయత్నం చేస్తే మధ్య వయసు వచ్చేసరికే నీ శరీరం బలహీనమైపోతుంది, కుప్పకూలిపోతావు. చేరుకోవాల్సిన గమ్యానికి చేరకుండా చేసేదేంటో తెలుసా? నీ కోరికలు. పరలోకానికి కూడా చేరుకోకుండా అర్ధంతరంగా నీ యాత్ర ముగించే విధంగా చేసేదేంటో తెలుసా? నీకున్న గొంతెమ్మ కోరికలు, లోకానుసారమైన ఆశలు. కానీ ఏ జీవితం ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? నువ్వు కలిగి ఉన్న దాన్ని నలుగురితో పంచుకోవడం నేర్చుకో. నలుగురికి పంచిపెట్టడం నేర్చుకో. ప్రేమను పంచు, ప్రేమతో కూడినటువంటి కార్యాలు కనపరచు. ఈ లోకంలో నువ్వు ఏవైతే పంచిపెడతావో అవే నీతో పాటు పరలోకానికి వస్తాయి అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ లోకంలో ఏవైతే దాచిపెడతావో అవే పరలోకాన్ని నీకు దూరం చేస్తాయి, మర్చిపోవద్దు. ఏం చేద్దాం? దాచుకొని పోదామా నరకానికి? పంచిపెట్టి వెళ్దామా పరలోకానికి? నిర్ణయం నీదే.